వీళ్ళారా, భయపడకండి, దిగులు చెందకండి, ఆదరణ పొందండి. దేవుడు మీకు బహు శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహిస్తాడు. కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. ఒకవేళ నీ జీవితాన్ని గురించి నువ్వు బాధపడుతున్నావా, చింతపడుతున్నావా? నా జీవితం ఒక నాసిరక జీవితంగా ఉందే, నా జీవితము కష్టాలతో సమస్యలతో సాగిపోతా ఉందే అని బాధపడుతున్నావేమో. ఈరోజు మీ పరలోకపు తండ్రి మీకు ఇస్తున్న మాటను, వాగ్దానమును చూడండి. నేను మీకు అతి శ్రేష్టమైన గోధుమలు ఇస్తాను, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరుస్తాను. భయపడకు, దిగులు చెందకు, ఆదరణ పొందు, ఈ ఆశీర్వాదపు మాటలకు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక సహోదరి నా కళ్ళ ముందుకు వచ్చింది. ఆమె ఏడుస్తూ చెప్పింది, బ్రదర్, ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు విన్నప్పుడు, ఆదరణకరమైన మాటలు వినేటప్పుడు మనసులో ఉత్సాహం వస్తుంది. మనసులో ఒక ఉత్సాహము, ఆత్మలో ఒక ఉత్తేజం వస్తుంది. ఆహా, మన కష్టాలు తీరిపోయింది, ఇంతటితో మన కష్టాలు తీరిపోయింది, మన సమస్యలు తొలగిపోయింది, దేవుడు మనతో మాట్లాడినాడు అని ఆ మాటలు విన్నప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉంది బ్రదర్. అందుకే ఆమెను చెప్తున్నాను, చప్పట్లు కొడుతున్నాను, హల్లెలూయా అని చెప్పి ఆర్భటిస్తున్నాను. కానీ కాలాలు గడిచిపోతా ఉంది, రోజులు గడిచిపోతా ఉంది. ఇలాంటి ఆశీర్వాదకరమైన మాటలు వినడంతోనే గడిచిపోతా ఉంది నా రోజులు, నా కాలాలు. ఆ ఆశీర్వాదాలను ఎప్పుడు అనుభవిస్తాను కదా, ఎప్పుడు అనుభవిస్తాను? 10 సంవత్సరాలుగా, 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా ఈ ఆశీర్వాదకరమైన మాటలు వింటూనే ఉన్నానే గాని అనుభవించడం లేదే. నేను ఎప్పుడు వాటిని అనుభవించబోతున్నాను? ఏమి కారణము? నా జీవితంలో అది ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తుంది? ఇజ్రాయేలు విను. దేవుడు అంటున్నాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇజ్రాయేలు నా మార్గములు అనుసరించిన ఎడల ఎంత మేలు. వీళ్ళారా, దేవుని ఆశీర్వాదపు మాటలు నీవు అనుభవించాలంటే దేవుని ఆజ్ఞపూర్వకమైన మాటలను నువ్వు అనుసరించాలి. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా దేవుని ఆశీర్వాదాలను అనుభవించలేవు. అయ్యో నా ప్రజలారా, ఆ మాట అంటుంది, అయ్యో నా ప్రజలారా, మీరు కానీ నా మాట విని ఉండుంటే మీరు ఎప్పుడో బాగుపడి ఉండేవారు అని అర్థం. మీరు నా మాటలు వినుంటే, నేను చెప్పినట్టు చేసి ఉండుంటే మీరు ఎప్పుడో బాగుపడి ఉండేవారు. మీ సమస్యలు ఇన్ని రోజులుగా మిమ్మల్ని వెంటాడుండేది కాదు. మీ సమస్యలు ఎప్పుడో తీరిపోయి ఉంటుంది, మీ వ్యాధులు ఎప్పుడో నయమైపోయి ఉంటుంది, మీ అప్పులు ఎప్పుడో తీరిపోయి ఉంటుంది, మీ పాపపు అలవాట్లు ఎన్నిటికో మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయి ఉంటుంది, మీ సమస్యలు తీరి మీ కుటుంబం ఎప్పుడో బాగుపడి ఉండేది. నా మాటలు మీరు విని ఉంటే, వినలేదే, నా మాటలు వినలేదే. ఆజ్ఞ ద్వారానే ఆశీర్వాదము, ఆజ్ఞ లేకుండా ఆశీర్వాదము లేదు. అతి శ్రేష్టమైన గోధుమలు నీకు కావాలంటే, మధురమైన కొండ తేనె నీకు కావాలంటే, అంటే శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే, కొరత లేని, లోపం లేని, బాధ లేని, మహిమకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలంటే ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి. ఆమేన్. ఆయన మాటను అనుసరించాలి, ఆయన ఆజ్ఞను పాటించాలి. చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 1-2 వాక్యములో దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నావు కదా, ఆమేన్. నీ సమస్యలన్నీ తీరిపోవాలని కోరుకుంటున్నావు కదా, మరి దానికి మార్గం ఏమిటంటే దేవుడు చెప్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవుని యొక్క మాట నీవు శ్రద్ధగా విని
నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల, ఆమేన్, నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అంటే అతి శ్రేష్టమైన జీవితాన్ని నీకు ఆయన ఇచ్చును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఇదిగో ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించు, నీకు ప్రాప్తించు. వీళ్ళారా, ఆజ్ఞను అనుసరిస్తేనే ఆశీర్వాదాన్ని అనుభవించగలము. ఈ మధ్యలో ఒక సోదరుడు ఫోన్ చేశాడు, బ్రదర్ తిన్నాను, కూర్చున్నాను, అంతే బ్రదర్, ఉన్నట్టుండి బాడీ అంతా వణుకొచ్చేసింది, షివరింగ్ వచ్చేసింది. నాకే అర్థం కాలేదు, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాలేదు, షివరింగ్ వచ్చేసింది బ్రదర్. అప్పుడు మీకు ఫోన్ చేశాను, మీరు ఫోన్ ఎత్తలేదు. నేను వేరే ప్రార్థనలో ప్రేయర్లో ఉన్నాను, నేను ఫోన్ ఎత్తలేదు బ్రదర్ అని చెప్పాడు. నేను చెప్పాను, బ్రదర్ మీ ఈ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉంది, ఎందుకు ఇంకా తీరలేదంటే నీవు దేవుని మాట అనుసరించడం లేదు. దేవుడు తన సేవకుని ద్వారా చెప్పే మాటను నువ్వు పాటించడం లేదు. అందుకే నీ సమస్య ఇంకా తీరలేదు. నిజం చెప్పాలంటే మీ సమస్య ఎప్పుడో తీరుండాల్సింది. ఎప్పుడో మీ కష్టం నుండి, ఈ బలహీనత నుండి మీరు విడుదల పొంది ఉండవలసింది. కానీ ఇంతవరకు ఎందుకు పొందుకోలేదంటే మీరు మాట వినలేదు. దేవుడు తన సేవకుని ద్వారా చెప్పిన మాట వినలేదు. అందుకే ఇంకా కష్టపడుతున్నారు. దేవుని ఆజ్ఞను అనుసరించకుండా ప్రార్థన చేసినా కూడా ప్రయోజనము లేదు. ఫస్ట్ మాట వినండి, ఆ తర్వాతే మహిమకరమైన ఆశీర్వాదాలను అనుభవించండి. నిజం, దేవుని మాటను విని దాన్ని అనుసరించి ఉంటే సోదరుడా, సోదరి, నీ సమస్య ఎప్పుడో తీరి ఉంటుంది. ఆ రోజు యేసుక్రీస్తు పేతురును చూసి చెప్పాడు, పేతురు పడవను సముద్రం యొక్క లోతుకు తీసుకుని వెళ్ళి వల వేయమన్నాడు. అప్పుడు అంటాడు పేతురు ఒక మాట, అది మాటకే మాట, నా ఏలినవాడా, సార్ రాత్రంతా ప్రయాసపడితిమి, ఏమీ దొరకలే. ఇప్పుడే ఈరోజు రాత్రంతా ప్రయాసపడితిమి, ఏమీ దొరకలేదు. కానీ నువ్వు ఇప్పుడు పోయేసి వల వేయమంటున్నావు. నువ్వు చెప్పే ఆలోచన మా వృత్తి ధర్మానికి విరుద్ధమైనది. ఎందుకంటే చేపలు రాత్రిలోనే పడతారు, పగుల్లో పట్టలేరు. పగుల్లో దొరకదు చేపలు, అవి లోతుకి వెళ్ళిపోతాయి. రెండవది, చేపలను పట్టాలంటే సముద్రం యొక్క ఒడ్డునే వల వేయాలి. లోతుకు వల వేస్తే చేపల పైన ఉండదు అక్కడ. ఈ రెండు కూడా నా చేపల వృత్తికి వ్యతిరేకమైనదే, విరుద్ధమైనదే అని చెప్తూ అంటాడు, అయినను హల్లెలూయా, అయినను నీ మాట ప్రకారము చేస్తాను, నీ మాట ప్రకారము వలలు వేస్తాను. వేశాడు. 2 పడవల నిండుగా చేపలు. ఆమేన్. అది కూడా పట్టలేక పక్కనున్న వారిని పిలుస్తున్నాడు, రే యోహాను, అంద్రయ్య, రండ్రా ఇట్ట మీ పడవలు తిందా అని పిలుస్తున్నారు. 2 పడవల నిండుగా. ఆ రోజుతో పేతురు యొక్క అప్పులంతా తీరిపోయి, సమస్య అంతా తీరిపోయి. నీ మాట ప్రకారం వల్ల లేకున్నయ్యా. ఇక్కడ మాట మాత్రమే. ఆయన మాట కానీ వినుంటే నీ సమస్య ఎప్పుడో తీరిపోయి ఉండను. నువ్వు ఎక్కడ వింటున్నావు దేవుని మాట? ఎక్కడ వింటున్నావు చెప్పు. నయమాను అనే సిరియా దేశపు సేనాధిపతికి పుష్పం. దాన్ని ఇజ్రాయేల్ దేశంలో ఉన్న ఎలిసా అనే ప్రవక్త నయం చేస్తాడనేసి ఈ నయమాను ఇజ్రాయేల్కి వెళ్ళాడు.
అతను సిరియా దేశపు యొక్క ప్రఖ్యాతిగాంచిన సేనాధిపతి, ఎన్నో దేశాలను గడగడలాడించిన వాడు. అంత బాగుంది కానీ మనిషి కుష్ఠరోగం, తీవ్రమైన కుష్ఠరోగం. ఎలీషా ప్రవక్త ఏదో నయం చేస్తాడని ఒక నమ్మకంతో వెళ్ళాడు. అక్కడికి పోతే ఆ ఎలీషా ప్రవక్త బయట కూడా రాకుండా తన పని మనిషితో చెప్పి పంపించాడు, పరిచారకుడితో చెప్పి పంపించాడు. ఏమని? అతన్ని అట్నే పోయేసి యోర్దాను నదిలో 7 మార్లు మునిగేసి పొమ్మండ్రు అన్నాడు. వచ్చింది కోపం నయమానికి, ఒక్కరా కోపం. వాక్యం అంటుంది, రౌద్రుడై. అంత అహంకారం వాడికి. నేను ఒక రాజ్యానికి సేనాధిపతిని, నన్ను చూస్తే రాజ్యాలే గడగడలాడుతుంది. ఎన్నో విజయాలు సాధించిన వాడిని, అలాంటి వాడిని నేను రథంలో వచ్చి నిలబడి ఉంటే బయటికి కూడా రాకుండా లోపల నుండి చూపిస్తాడు. అరే, మునగాలంటే మా దేశంలో నదులు లేవా? సూపర్ నదులు, 2 నదులు ఉంది, శుభ్రమైన నీళ్లు పారుతుంది. అక్కడంతా వదిలేసి ఈ యోర్దాను మురికి నీరు పారే నది, అది యోర్దాను మురికి నీళ్లు పారుతుంది, అందులో పోయి మునగమంటాడే అని కోపంతో ఎలా వచ్చినాడో అలాగే వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతని యొక్క సేవకుల్లో ఒకడు చెప్తాడు, అయ్యా ఆ ప్రవక్త దీనికన్నా వేరే పనులు, గొప్ప పనులు చేయమనుంటే నువ్వు చేసి ఉండవా? ఆయన ఏం చెప్పాడు? ఆ నదిలో మునిగేసి పొమ్మన్నాడు. ఆ మాట ఇక్కడ అంటాడు ఆ వ్యక్తి, ఆ మాట వింటే పోలే, ఆ దైవజనుని మాట వింటే మంచిది కదా, అది అల్పమైన కార్యమే కదా, చిన్న విషయమే కదా. అట్ట కాదురా, నేనేమనుకున్నానంటే అతను వచ్చి నా ముందు నిలబడి వాళ్ళ యెహోవా పేరు చెప్పి అలా ఏదో చేతులు ఆడించి జోడించి ఏదో చేస్తారు అనుకున్నాను. ఇదంతా వదిలేసి నన్ను మురికి నీళ్ళు కొనమాటన్నాను. ఏంది? అయ్యా, చేసి చూద్దామయ్యా, ఆ దైవజనుడి యొక్క మాట, ఆ దైవ సేవకుని మాట వింటామయ్యా, మునిగేసిపోదాం రా అనేసి పోయి 7 సార్లు యోర్దాను నదిలో మునిగాడమ్మా. వాక్యం అంటుంది, చిన్న పసి పిల్లవాని దేహం వలె వాని దేహము పరిశుద్ధమయ్యింది. హల్లెలూయా. మాట విన్నాడు, మహిమను పొందుకున్నాడు. చెప్పండి. మాట విన్నాడు, మహిమను పొందుకున్నాడు. మాటలో ఉందయ్యా మహిమ, మాటలో ఉంది మహిమ. మాటను అనుసరించు, మహిమను అనుభవించు. ఆజ్ఞను పాటించు, ఆశీర్వాదమును అనుభవించు. దేవుని మాట వింటే, ఒకవేళ ఆ మాట నీ అనుభవానికి, నీ తెలివితేటలకి, ఇది ఎంత చెప్తున్నాడు ఈ సేవకుడు, డాక్టర్లు చెప్పే బాగా అవులా, ఈయన చెప్పే బాగా అవుతుందా అని ఒకవేళ దైవ సేవకుని మాట నిర్లక్ష్యం చేస్తే నాయమాన్లాగా తిరిగిపోతా ఉంటాం. ప్రియులారా, దేవుడు తన సేవకుని ద్వారా చెప్పే మాటలను, దేవుడు మీతో ప్రత్యేకంగా మాట్లాడే మాటలను, బైబిల్లో ఉన్న మాటల ప్రకారం అనుసరించండి. ఆయన చెప్పినట్టు చెయ్యండి ప్రతి విషయంలో. అప్పుడే దేవుని ఆశీర్వాదాలు మీ జీవితంలో పరిపూర్ణమవుతాయి. అతి శ్రేష్టమైన గోధుమలు తిని మీరు పోషింపబడాలంటే, కొండ తేనె తిని మీరు మధురంగా తృప్తిపరచబడాలంటే మాట వినాలి. ఆయన బాధపడుతున్నాడు, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినుంటే ఎప్పుడో బాగుపడి ఉండేదానివి, నా మాట వినలేదే అని దేవుడు బాధపడుతున్నాడు.